దేవునికి స్తోత్రం. దేవుడు నీకోసం నా కోసము పుట్టాడు, నీకోసం నా కోసం వచ్చాడు. చీకట్లో ఉన్నవారిని వెలుగులోకి నడిపించడానికే వచ్చాడు. నరకములో పడిపోకుండా పరలోక రాజ్యం ఇవ్వడానికే వచ్చాడు. ఇది గమనించండి. దీని ముందు 3 వీడియోలు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చూడండి, వినండి. 4వ వీడియో కూడా వినండి. కొన్ని మాటలు పాత నిబంధనలో యేసు ప్రభు వారు పుట్టక ముందు కొన్ని మాటలు ఉన్నా మీతో వివరించాలని ఆశ కలిగి ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడు 119వ కీర్తనలో 130వ వచనములో ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. నీ వాక్యములు వెల్లడగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. మరొక్కసారి చదువుతున్నాను. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని నా జీవితాల్లో తెలివిని కలిగించే గనక ఆ వాక్యమైన వెలుగు నా జీవితంలో తెలివిని ఇచ్చి ముందుకు నడిపించే, అవివేకగా ఉన్న నా జీవితం, భక్తిహీనుడుగా ఉన్న నా జీవితాన్ని భక్తిపరుడుగా దేవుడు నన్ను వెలిగించి ముందుకు నడిపించే వ్యక్తిగా, తెలివి లేని వారికి తెలివిని కలిగించే వ్యక్తులుగా నన్ను దీవించాడు. అలాగే 119వ కీర్తన 105లో ఒక మాట ఉంది వెలుగు కోసం. నీ వాక్యం నా పాదములకి దీపం, నా త్రోవకి వెలుగునై ఉంది. వాక్యము దేవుడై ఉన్నాడు గనక ఆయన మనకు తోడుంటే వెలుగులో ఉంటాను అనే మాట మనం చూడగలుగుతున్నాం. కొన్ని రిఫరెన్స్ మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చాలా ఆ వెలుగు కొరకు కొన్ని మాటలు మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో, ఈ 4 వీడియోలు మీరు చూడండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు రిఫరెన్స్ రాసుకొని మీరు చదువుకోండి. దేవా నీకు దేవుడు చిత్తమైతే ఈ వాక్యాలన్నీ కూడా నేను కొన్ని సందర్భాల్లో మీతో మాట్లాడుతూ ఉంటాను. మొట్టమొదటిగా మీరు అపోస్తులు మొట్టమొదటి అధ్యాయము 8వ వచనం చదువుకోండి. మార్కు సువార్త 16-15 వచనం చదువుకోండి. ఇప్పుడు చదివిన 119వ కీర్తన 130వ వచనము 105వ వచనం కూడా చదువుకోండి. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు పిలాతుతో మాట్లాడిన మాట విన్నాం మనం. 18వ అధ్యాయం 37వ వచనం. అందుకే దేవుడు మనల్ని సాక్షులుగా ఎన్నుకున్నాడని కూడా మనం ఇందాకల వచనాలు చదువుకున్నాం. అలాగే అపోస్తులు 13వ అధ్యాయము 47వ వచనం చదువుకోండి. 112వ కీర్తన 4వ వచనం చదువుకోండి. కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే ఆదికాండములో 1-3వ వచనంలోనే ఆయన వెలుగై ఉన్నాడు. అలాగే 2 కొరింథీ 4వ అధ్యాయంలో 6వ వచనం చదువుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం చదువుకోండి. 2 కొరింథీ 5వ అధ్యాయంలో 20వ వచనం చదువుకోండి. యోహాను సువార్త 14-4వ వచనం 5వ వచనం చదువుకోండి. కొరింథీ అధ్యాయంలో 5వ అధ్యాయం 17వ వచనం మొట్టమొదటి కొరింథీలో ఒక్కసారి అది విందాము. ఈ మాట మీరు చూడండి. 2 కొరింథీలు, ఇందాకలా 1 కొరింథీ అని చెప్పాను. 2 కొరింథీలు 5వ అధ్యాయం 20వ వచనంలో ఈరోజు సాక్షులుగా ఉన్నవారు ఎవరు అంటే ఇక్కడ ఒక మాట కొరింథీ సంఘానికి, 2 కొరింథీ సంఘానికి 5వ అధ్యాయంలో 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాం. ఈరోజు దేవుడు ఎన్నుకున్న సాక్షులుగా ఉన్నవారు దేవునికి మీకు మధ్యన ఒక రాయబారులుగా రక్షించబడిన మీరు కూడా రక్షించబడాలని బ్రతిమాలుకుంటూ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. ఇది మాత్రం గమనించండి. ఇక్కడ నుంచి మీరు కొన్ని రిఫరెన్స్ మీరు చదువుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చీకటి నుంచి వెలుగులోకి వచ్చారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే రక్షకుడిని తెలుసుకున్నారో వారు అయితే నెమ్మదిగా ఉండలేరు. దేవుని వాక్యం ప్రకటిస్తూ దేవుని కోసం ప్రతి ఒక్కరు రక్షించబడాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే మనుషుల మెప్పు అయితే సాక్షులకు ఉండదు. దేవుని మెప్పు ఉంటే పరలోకరాధ్యం, ఒక రోజు నేను పరలోకరాధ్యంలో నా హృదయం శుద్ధిగా ఉంది కనుక నేను దేవుణ్ణి చూచదనని ఒక నమ్మకముతో మత్తయి సువార్త 5:8 ప్రకారం బ్రతుకుతూ ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది మాత్రం వాస్తవం, మీరు గమనించండి. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం కూడా మీరు చదువుకోండి. 119వ కీర్తన 50వ వచనం కూడా చదువుకోండి. అలాగే
కొన్ని విషయాలు మనం చూస్తే యెషయా అధ్యాయం యేసు ప్రభు పుట్టక ముందే చీకట్లో ఉన్న జనాల దగ్గరికి వెలుగు ప్రకాశిస్తుందని మరి యెషయా 9:2 ప్రకారము, అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు వారు కూడా చీకట్లో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వారిని వెలిగించినట్లు మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ మాట మీరు వింటే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఈ మాట కూడా మీరు వినాలి, ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకట్లో ఉన్న నిన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడని గమనించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి 12వ అధ్యాయము మరి 46, యోహాను సువార్త 12వ అధ్యాయం 46, నా యందు విశ్వాసముంచువాడు చీకట్లో ప్రతివాడు నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకట్లో నిలవకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆయన పుట్టింది ఎందుకు అంటే నిన్ను వెలిగించడానికే. అందుకే వచ్చాడు. చీకట్లో మగ్గిపోయిన నిన్ను వెలిగించడానికి ఆయన వచ్చినట్లు, నిన్ను బ్రతికించి ఆ జీవము గల దేవుడు దారిలో నడిపించి అసత్యాన్ని పక్కన పెట్టి సత్యంతో నిన్ను నింపి ఒక సాక్షిగా భూదిగంతముల వరకు నేను వాడుకోవాలనే ఉద్దేశంతో దేవుడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట వెనకంట నశించిపోతున్నారని, ఒక్కడు కూడా దేవునిచ్చిన అనుగ్రహం పొందలేకపోతున్నారని రోమపత్రిక 3:23 ప్రకారం, రోమపత్రిక 3వ అధ్యాయం 10 ప్రకారం ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని దేవుడు తెలుసుకొని తల్లి గర్భములోనే పిండముగా పెట్టి కొంతమందిని దేవుడు కృపతో వారిని రక్షించి తన సాక్షులుగా ఎన్నుకోవడానికి దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి జన్మించి నాలాంటి వారిని ఎన్నుకున్నాడు. ఆనాడు శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఈరోజు సాక్ష్యం చెప్తూ ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని తెలుసుకోండి, రక్షించబడండి అని మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ ముందుకు ఎందుకు వెళుతున్నారంటే మీ జీవితాల్లో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరిక. దేవుడు ఒక కులానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. ఇది గమనించాలి మీరు. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 8:12 వచనం కూడా చదువుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో మీరు చదువుకుంటే సత్యవంతుడైతే మాత్రమే ఆయన దగ్గరికి వస్తాడు, అసత్యంలో ఉన్నవాడు రాడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. అలాగే పూర్వం మీరు చీకటై ఉంటిరని ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారని మరి ఎఫెసీయులు 5:8 ఉంది. అదే ఎఫెసీయులు 5వ అధ్యాయం 6 నుంచి 14 వచనాలు చదువుకోండి. వెలుగు ఫలం ఎలాగుంటుంది, వెలుగు అంటే ఏమిటి అనేది మీరు తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఈ లోకములో భయంకరమైన పాపముతో సాతానుగాడు ఈ లోకములో ఉండి ప్రతి ఒక్కరిని వెలుగు దగ్గరికి వెళ్ళకంట చీకట్లోని వారి నుంచి పాపముతో నింపేసి వారు చనిపోతే సంతోషపడుతున్నాడని హబక్కూకులో మొట్టమొదటి అధ్యాయంలో మరి 15 నుంచి 17 వచనాలు చదువుకోండి. దయచేసి ఆనాడు నుంచి ఈనాడు వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటే సాతాను క్రియలు ఎలాగున్నాయంటే దేవుని దగ్గరికి మనుషులు ఎవ్వరూ వెళ్ళకంట పాపముతో నింపేసి వాళ్ళు చనిపోతే సంతోషపడుతున్నాడు. అబద్ధాన్ని సత్యాన్నిగా చిత్రీకరించి ప్రజల్లోని ఒక ఇత్తనం నాటుతున్నాడు. వాణ్ణి చిత్తుగా తొక్కాలనే దేవుడు అధికారం ఇచ్చి మరి రోమాపత్రికలో ఉన్నది. ఎవరికి అధికారం ఇచ్చాడు అంటే దేవుని కోసం బ్రతికిన ప్రతి ఒక్కరికి కూడా ఒక అధికారం ఇచ్చాడు. ఈ మాట చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయంలో మరి 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తుగా త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఎవరైతే సాక్షులుగా బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కరు కూడా వాడిని చిత్తుగా తొక్కి దేవుని వాక్యంతో ప్రార్థనతో ఎంతోమందికి సాక్షులు ఎంతోమంది ఎదురుగా సాక్షులుగా నుంచొని ఎంతోమందిని ఆ చీకటి నుంచి ప్రభువులోకి నడిపిస్తున్నారు. వారందరూ దేవుడు బిడ్డలే. ఈ మాటలు వింటున్న మీరు ఎన్ని రెఫరెన్స్ అయితే ఉన్నాయో ప్రతి రెఫరెన్స్ చదవండి. అవకాశం ఉంటే ఈ బైబిల్ గ్రంథం మీరు చదవండి, ఈ పరిశుద్ధమైన గ్రంథం చదవండి, తెలుసుకోండి. చదువురాని నా జీవితంలో చదువు నేర్పించాడు, జ్ఞానం లేని నా జీవితంలో జ్ఞానాన్ని ప్రసాదించాడు, అవివేకగా తిరుగుతున్న నన్ను మంచివాడిగా మార్చాడు. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. మీరందరూ కూడా తెలుసుకోవాలని,
క్రీస్తు నీ కోసం నా కోసం పుట్టాడని, క్రీస్తు నీ కోసం నా కోసం వచ్చాడని, క్రీస్తు నిన్ను నన్ను రక్షించడానికే ఈ భూలోకంలో జన్మించాడని తెలిసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు సాక్షులుగా బ్రతికి హ్యాపీ క్రిస్మస్ చేసుకోండి. ఈ క్రిస్మస్ కేవలం డిసెంబర్ మొట్టమొదటి 1వ తారీఖు నుంచి 31 వరకు కాదు, కానీ ఎవరైతే దేవుడు యందు రక్షించబడ్డారో వారికి నిత్యము క్రిస్మస్సే. ఎందుకంటే నిత్యము సంతోషమే. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, ఆనందం ఉండాలని క్రీస్తు యేసు ప్రభు వారు కొంతమందిని ఎన్నుకొని వారి ద్వారా ఎంతోమందిని దేవుడు రక్షించుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.